పరిచిన మమ్దాని రావటం షాక్ అంటే షాక్. ఎంత షాక్ అంటే నేను ఇప్పుడే చూస్తున్నాను. ట్రంప్ చెప్తున్నాడు న్యూయార్క్ క్యూబా అయిపోయిందని చెప్తున్నాడు. ట్రంప్ వాన్స్ ఆఫ్ కమ్యూనిజం. అది గెలిచింది ఎవరు? గెలిచింది డెమోక్రాటే కదా. అతనికి అభ్యుదయ భావాలు వామపక్ష భావజాలు అవేవి ఉండొచ్చు. ట్రంప్ వాన్స్ ఆఫ్ కమ్యూనిజం ఆఫ్టర్ మమ్దాని ఎలక్టెడ్ ఎన్వైసీ మేయర్. సో కమ్యూనిజం వచ్చేస్తుంది, క్యూబా అయిపోతుంది. మనం అందరం దాన్ని ఆపడానికి ఇంతకాలం మనం ప్రయత్నం చేస్తే ఇప్పుడు ఒక్కసారిగా న్యూయార్క్కే కమ్యూనిస్ట్ మేయర్ వచ్చేసాడు, రాడికల్ మేయర్ వచ్చేసాడు. ఒకటి కాదు, ఇంకా ఈ మమ్దాని ఎవ్రీథింగ్. ఈయన అమెరికా యొక్క మొత్తాన్ని, నేను బైడెన్ హయాంలో బాగా వెనకబడిపోయి డెమోక్రసీ దెబ్బతింటే నేను దాన్ని పునరుద్ధరించాను. ఎవరు? ట్రంప్ డెమోక్రసీని పునరుద్ధరించాడంట. మమ్దాని ఏమో వచ్చి దాన్ని దెబ్బతీస్తాడంట. దాదాపు గంగ వెర్రులు ఎత్తినట్టుగా ఆయన ఎన్ని స్టేట్మెంట్స్ ఇస్తున్నారంటే, ఇంకా రెండవది భారతదేశం మీద ఎఫెక్ట్. నిన్న మనం ఒక భాగం మాట్లాడాం. ఆయన గుజరాత్ గురించి, మోదీ గురించి, సెక్యులరిజం గురించి కూడా మాట్లాడారు. మోదీ మొత్తంగా తొలగిస్తున్న జవహర్లాల్ నెహ్రూ గురించి కూడా మాట్లాడాడు ఆయన. ఎందుకు మాట్లాడాడు ఆయన అంటే, వెనకబడిన తరగతులు లేకపోతే ప్రజలు కూడా మేల్కొంటారు అని. నెహ్రూ ఆగస్టు 15 రాత్రి స్వాతంత్రోదయం నాడు ఆయన ఒక మాట చెప్పాడు. అప్పటి వరకు అణచివేయబడిన నిద్రాణమై ఉన్న ఒక జాతి మేల్కొంటుంది, మేల్కొన్నప్పుడు భవిష్యత్తుతో సమావేశం అవుతుంది. లాంగ్ ఇయర్స్ అగో వి మేడ్ ఎ ట్రిస్ట్ విత్ డెస్టినీ యాజ్ ది వరల్డ్ ఈజ్ అస్లీప్, ఇండియా అవేక్స్ ఇన్ టు ది డాన్ ఆఫ్ ఫ్రీడమ్. ఇలా మాట్లాడాడు. ఇవి మాట్లాడాడు నిన్న. అంటే మోర్ దాన్ వన్ సిగ్నల్. మమ్దాని న్యూయార్క్ మేయర్ కావడం అన్న దాంట్లో మోర్ దాన్ వన్ సిగ్నల్. అది మత సామరస్యానికి సంబంధించి, ఆధిపత్య వర్గాలకు సంబంధించి, వామపక్ష భావజాలానికి సంబంధించి ఇవన్నీ ఉన్నాయి. ఇది ఖచ్చితంగా